మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జూన్ మాసం విశేషంగా మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మకర రాశి కీర్తి, పేరు, ప్రతిష్ట, వైభవం రాబోతుంది. అంటే పేరు కానీ ఎవరికైనా రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? అరే ఆడికి జాబ్ వచ్చిందిరా, ఆడికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది అంటే జాబ్ వచ్చేసింది. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి మకర రాశి వాడికి జాబ్ వచ్చేస్తుంది. వచ్చేసి చుట్టాల్లో, ఫ్రెండ్స్లో పేరు, ప్రతిష్ట. చూడండి, ఒక మనిషికి ఒక జాబ్ రాగానే, లేకపోతే వాడు ఒక వ్యాపారం పెట్టిన తర్వాత ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న చుట్టాలే వాడిని గాల్లో లేపేస్తారు, ఆడి భుజం తట్టుతారు. ఒకప్పుడు వీడు ఏంటిరా, వీడేం బిక్తాడు, వీడికి మాట్లాడడం కూడా రాదురా అంటారు. వాడికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది అని ఆకాశానికి ఎత్తేస్తారు. మనిషి ఎంత వింతగా ప్రవర్తిస్తాడో చూసారా? నిజం చెప్పాలంటే ఆడు జాబ్ వచ్చే ముందు ఒకడే, జాబ్ వచ్చిన తర్వాత అదే మనిషి. కానీ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు, ఫ్రెండ్స్ వాడిని ఎట్లా ఆకాశంలో అంటే దీన్ని బట్టి బుద్ధుడు చెప్పింది, అష్టవక్ర గీతలో చెప్పింది, ఓషో చెప్పింది, మూడు ఒకటే. ఏంటిదంటే ఎప్పుడు ఎవరిని పట్టించుకోవద్దు, ఎప్పుడు ఎవరిని సీరియస్గా తీసుకోవద్దు. ఇవాళ నేను వేస్ట్ కూడా అంటారు, రేపు సార్ నమస్తే సార్ ఇలా అంటారు. రేపు మళ్ళీ నువ్వు పడిపోతే మళ్ళీ నేను చీదరిస్తారు, చీ కొడతారు, 10 మందికి చెప్తారు. బుద్ధ ఓషో కూడా చెప్పింది అదే. మనిషి నేను ఎప్పుడు నమ్మొద్దు, మీ జీవితం మీరు చూసుకోవండి. సో అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరిని సీరియస్ తీసుకోవద్దు. మీ కష్టం మీదే. మీ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడినా తిట్టినా మీరు నాకు ₹1 ఇస్తారా? మీకు రేపు ₹1,00,000, ₹5,00,000 జాబ్ వచ్చింది. నాకు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ₹1 ఇవ్వరు. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కూడా నాకు ₹1 ఇవ్వరు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ డబ్బు మీదే, మీ ఆస్తి మీదే, మీ సక్సెస్ మీదే. నేను పొగడడం వల్ల, తిట్టడం వల్ల ఏమైనా మీకేమైనా వచ్చిందా? ఏం లేదు, మొత్తం నాదే. యాక్చువల్గా లాసు వాడి దగ్గర పోయి, వీడి దగ్గర పోయి మాట్లాడి, ఇది చేసి, వాడిని లేపి, వాడిని కింద దొక్కి కదా. మీకేమైనా ఊడిందా అసలు? కదా. అష్టవక్ర గీతలో చెప్తారు కూడా, అవతలాడు ఏమనుకుంటున్నాడు అనేది నీకు అనవసరం, నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఇంకోటి, అవతలాడు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించమాకు, అసలు ఇగ్నోర్. ఈ పాయింట్ ఎందుకో చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పేశాను. ఇప్పుడు పాయింట్ ఎందుకు చెప్పానంటే, పేరు, ప్రతిష్ట, కీర్తి, వైభవం రాబోతుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నటిస్తారు నువ్వు చాలా గొప్పవాడివి అని. ఒకప్పుడు నేను అమ్మ, అయ్యా బూతులు తిట్టిన వాళ్ళు ఇప్పుడు అందరూ వచ్చి నేను పొగుడతారు. మీ ఇంటికి వచ్చి స్వీట్ బాక్సులు ఇస్తారు. అంటే డబ్బు ఎలాంటిదో చూడండి మీరు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ మీ చుట్టూ చేరుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకోండి, ఫస్ట్ బయటవాడు వచ్చి మీతో వ్యాపారం చేయడం మొదలెడతాడు. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయండి, అన్ని సడన్గా అన్నీ ఆగిపోయినాయి. బయటవాడు వచ్చి ఇది వాడికి అమ్మాయి, ఇది వీడికి అమ్మాయి, ఇది తక్కువ రేటుగా అమ్మేస్తే తొందరగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ వీడే వస్తాడు వచ్చి వ్యాపారం చేయడానికి. రేపు మనిషి అలా అంటాడు. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎవరు? మకర రాశి వాళ్ళు. మీ చుట్టుపక్కల ఈగలు చేరుతాయి. బెల్లం చుట్టే కదా ఈగలు చేరుతాయి.
మీ చుట్టుపక్కల అన్ని ఈగలు చేరుతాయి. దరిద్రులందరూ మీ చుట్టూ వస్తారు. మీ జాబ్ వల్ల, మీ వ్యాపారం వల్ల మీరు ఎవరిని దగ్గర తీసుకోవద్దు, అందరిని దూరం పెట్టేసేయండి. మీరు దగ్గర తీసుకున్నారా, రేపు మిమ్మల్ని అప్పులు అడుగుతారు. ఎవరైనా డబ్బు గలవాడికి ఎందుకు దగ్గర అవుతారు? అప్పు తీసుకోవడానికి. ఒకసారి అప్పులు ఇచ్చారా, మళ్ళీ వాళ్ళు మీకు శత్రువులు అయిపోతారు. తెలిసిందే కదా. వాడిని దగ్గర తీసుకోవడం ఎందుకు, వాడికి అప్పు ఇవ్వడం ఎందుకు, వాడికి శత్రువు అవ్వడం ఎందుకు? వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే అయిపోయింది కదా. అయినా ఈ మధ్య జనాలందరూ చాలా బాగా షార్ప్గా ఉన్నారు. ఎవరిని పడితే వాడిని ఇంటికి రానివ్వడం లేదు. బాగా తెలివితేటలతో ఉన్నారు. వాళ్ళకి తెలుసు పిల్లం పిల్లలు, అమ్మ నాన్న, రియల్ ఫ్యామిలీ, ఈ చుట్టాలు, ఈ ఫ్రెండ్స్ ఎంత బూటకం, నాటకం. వీళ్ళు ఎవరిని దగ్గరకు కూడా రానివ్వట్లేదు, దూరం పెడుతున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. సో ఇప్పుడు ఏంటి మనకి ఏం కనిపిస్తుంది? చుట్టాలందరూ ఫోన్లు చేయడం, ఫ్రెండ్స్ ఫోన్లు చేయడం, బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయడం, అందరూ వావా ఆహారే గ్రేట్ పర్సన్ రా నువ్వు, సక్సెస్ వచ్చేసింది కదా. సో ఆ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. కానీ మీకు ఈ సమయంలో నిజం చెప్పేది ఎవరంటే మీ ఆవిడ, మీ బ్రదర్స్, తోడబుట్టిన బ్రదర్. దూరం చుట్టం గురించి మాట్లాడు. మీ తోడబుట్టిన బ్రదరు మంచి స్థితిలో ఉన్నవాడు, లేకపోతే మీ భార్య, లేకపోతే మీ పిల్లలు, వీళ్ళు చెప్తారు. బ్రదర్ సిస్టర్ కూడా తర్వాత. మీ పిల్లలు, మీ భార్య ఫస్ట్ చెప్తారు, ఇది జరుగుతుంది, నీకు జర జాగ్రత్తగా ఉండు, నీకు సక్సెస్ వచ్చింది, జనాలు ఎలా ఉన్నారు చూడు అంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వాళ్ళు ఎవరికి పడితే వాడికి, ఎవరితో పడితే వాడితో మాట్లాడకూడదు. ఇవాళ మాట్లాడితే రేపు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత డబ్బు ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపల బాగా అక్యుములేట్ అయ్యి మంచి డిపాజిట్ చేస్తారు. మీరు ఫ్యూచర్లో 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆ ప్లాన్స్ అన్నీ ఇప్పుడే రాసేసుకొని, శాలరీ స్టార్ట్ అయిపోయింది కదా, నెలకి 2.5 లక్షలు, ₹1,00,000 ఖర్చు పెడదాం, ₹1,00,000 కాపాడదాం. ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 ఖర్చు పెడితే 10 సంవత్సరాలు ₹1,00,000, 30 సంవత్సరాలకి 3 కోట్లు, 3 కోట్లతో మనము వృద్ధాప్యంలో ఇది చేద్దాము. మొత్తం ఆ ప్లాన్ అంతా రాసుకుంటారు. ఈ ప్లాన్స్ లో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్, ఇక్కడ ఇన్సూరెన్స్, ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి కట్టేస్తారు. చిట్టీలు వేస్తారు, మార్గదర్శి, ఇక్కడ అక్కడ ఏవో ఉంటే పేర్లు, నాకు సరిగ్గా చిట్టీల పేర్లు తెలియవు. చిట్టీలు వేసేస్తారు. బేసిక్గా లైఫ్ సెటిల్ చేయడానికి కావాల్సినంత స్కెచ్లు చాలా మంది వేయబోతున్నారు. ఇది మీకుండే మకరం చెప్పాలంటే, మీకున్న ఫ్లేవర్. సో జర జాగ్రత్తగా ఉండండి. మీ భార్య పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి. అందరినీ కంట్రోల్ చేయాలి. అందరితో జాగ్రత్తగా ఉండాలంటే చాకచక్యంగా మాట్లాడాలి. మనకు తెలిసి చాకచక్యంగా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు ఏకైక స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. తర్వాత మైండ్ గురించి మాట్లాడతారా? ఈ ఆర్థిక లావాదేవీల్లో మీ మైండ్ పగిలిపోతారు. సక్సెస్ వచ్చింది, డబ్బు వచ్చింది, ఆర్థిక లావాదేవీల్లో పడిపోతారు కదా. ట్యాక్స్ కట్టాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలి, భార్యకి వడ్డానం చేయిద్దాం, పిల్లలకి ఎఫ్డీలు పెడదాం. దీంట్లో మీ మైండ్ దీంట్లోనే ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు అటాక్ చేయడానికి వస్తారు. బంధువులు, ఫ్రెండ్స్. మీ భార్య చెప్తారు జాగ్రత్త ఉండాలి వస్తున్నారని, ఆ డబ్బు పెట్టమాక అడిగి అంటారు. రెడీగా ఉండండి. ప్రతి ఫ్యామిలీలో జరిగే విషయం. యాక్చువల్గా డోంట్ ఎంటర్టైన్ ఎనీవన్. ఎవరిని తల మీద కూర్చోబెట్టుకోవద్దు. మీ భార్య, మీ పిల్లలే ఫైనల్. వాళ్ళని మాత్రం చూసుకో. శనివారం రోజు మీ ఇంటి దగ్గరున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం పెట్టండి. ఆ శనివారం రోజే బయట, గుడి బయట ఉన్న యాచకులకు గ్రీన్ కలర్ ఐటమ్స్ ఇవ్వండి. ఆకుల, పారకూర, తోటకూర, గోంగూర, బట్టలు, చెప్పులు ఏవైనా గ్రీన్ కలర్ డొనేట్ చేయండి. సాటర్డే కాకపోతే వెడ్నెస్డే కూడా డొనేట్ చేయొచ్చు. ఏదైనా మంచి పని ఉంటే వెడ్నెస్డే రోజు చేయండి, బాగా కలిసి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీవి అన్నీ సెటిల్ అయిపోతాయి, అన్నీ సెటిల్ అయి ఉంటాయి. చాలామందికి పెళ్లి చూపులు, అదే జాబ్ వచ్చింది కదా ఇప్పుడు ఆఫర్స్ కూడా వస్తాయి. దాన్ని ఏమంటారు, మ్యాట్రిమోనీ, అదే సంబంధాలు వస్తాయి. వాళ్ళు కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. సో మీరందరూ
చాలా మందికి పెళ్లి సంబంధాలు వస్తాయి, విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. కొంతమంది ల్యాండ్ కొని దానికి ఈఎంఐలు కడతారు, కొంతమంది కార్ కొంటారు, కొంతమంది బండి కొంటారు. కానీ మిమ్మల్ని మోసం చేయడానికి చుట్టుపక్కల తిరుగుతున్నారు. జర జాగ్రత్త సుమా. మైండ్ ఈ ఆర్థిక లావాదేవీలో పెట్టేసి అన్నీ మర్చిపోవద్దు. ఒకసారి అన్ని వైపులు చూడండి. మనిషికి డబ్బు రాగానే పిచ్చోడు అయిపోతాడు కదా, వాడికి అర్థం కాదు అసలు, కింద మీద అయిపోతాడు. అప్పుడు మనకు తెలియకుండా చాలా మంది మనం గోలు దోద్దామని ట్రై చేస్తూ ఉంటారు, గోతులు దోద్దామని. జర జాగ్రత్తగా ఉండాలి. ఎవడైనా కావచ్చు, వ్యాపారం చేసేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మంత్ మీరు ఏ స్థాయికి వచ్చేసారు, ఒకప్పుడు లాగా మీరు చిన్న స్థాయి వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ జరిపారు వాడిని. మీరు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేసారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా ఈ స్థాయి ఆలోచనలు పెట్టుకుంటే మీకే డ్యామేజ్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కుదిరినంత టైం మీ భార్య మీ పిల్లలతో స్పెండ్ చేయండి, బయట వాళ్ళని అవాయిడ్ చేయండి. తెలియని వాళ్ళైతే అసలు దగ్గరకు రానివ్వద్దు. చాలా డేంజర్ నెల మీకు నెల, జూన్ నెల మకర రాశి వాళ్ళకి. ఇది నేను చెప్పదలుచుకునేది. ఇలాంటి రెమెడీస్ చేయండి, బాగుంటుంది. మెయిన్గా మనిషితో జాగ్రత్త, దగ్గరున్నతో ఇంకా జాగ్రత్త. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.